జ్యోతిర్మయుడైన దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, తేజోమయుడైన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు సంగమా, ఈరోజు దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథంలో నుండి ఒక సందేశం. ఆ సందేశం ఏమిటంటే, పరలోక రాజ్యానికి నీవు సిద్ధపాటు కలిగి ఉన్నావా అనేక సందేశాన్ని యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా వింటున్న ప్రపంచ ప్రేక్షక మహాశైలందరికీ జ్యోతిర్మయుడగు దేవుని నుండి ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ నామమునకు లేని స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాను. నాలో ఉంచిన ప్రతి మాటని పిల్లలకు ఉపదేశించుచుండగా, నీ పిల్లలకు, నీ బిడ్డలకు వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని, ఆలోచించే ఆత్మజ్ఞానాన్ని దయచేయమని, అలాగే తండ్రి నన్ను నీ యొక్క కుమారుడైన క్రీస్తు యొక్క శిలువ చాటున మరుగుపరిచి చెప్పాలనుకున్న ప్రతి మాటను తండ్రి పిల్లలకు అర్థమయ్యేటట్టుగా నీ యొక్క ఆత్మతో నన్ను అభిషేకించి నడిపించమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడగు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ షలాం, అందరికీ వందనాలు. ఈ రోజున మనం ఎంపిక చేసుకున్న వాక్య భాగము, పరలోక రాజ్యానికి నీవు సిద్ధపడి ఉన్నావా అనేక సందేశాన్ని మనము వింటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరిచి మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాటలను చదవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అని ఒక పోలిక అపోస్తులుడైన మత్తయి గారు తెలియజేస్తా ఉన్నాడు. ఒక పోలిక, పరలోక రాజ్యము ఒక పోలిక చూపెడతా ఉన్నాడు. ఏంటిది పోలిక? ఒక రాజు ఉన్నాడు, రాజుకు ఒక కుమారుడు ఉన్నాడు. రాజు సింహాసనం మీద కూర్చున్నాడు, రాజ్య పరిపాలన చేస్తున్నాడు. తనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడికి వయసు వచ్చింది, 25 సంవత్సరాల 30 సంవత్సరాల వయసు వచ్చింది. పెళ్లిడు వచ్చింది, అమ్మాయిని చూశాడు, పెళ్లికి ఏర్పాటు చేశాడు. ఆయన దేశంలో ఉన్న ఆ యొక్క రాష్ట్రపతి దగ్గర నుంచి మొదలు పెడితే, ఆ యొక్క ఊర్లో బిచ్చం అడుక్కునే ప్రతి వ్యక్తి దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి మొదలు పెడితే, అధికారానికి లోబడిన ప్రతి ఒక్క ప్రజలందరినీ కూడా ఆ పెళ్లి యొక్క భోజనానికి, ఆ పెళ్లి విందుకి, ఆ కార్యక్రమానికి అతడు అందరికీ కూడా సమాచారం అందజేశాడు, ఆహ్వానం ఇచ్చాడు. తన ప్రజలందరికీ కూడా ఆహ్వానించాడు. చాలా ధనవంతుడు, ఉన్నత స్థితిలో ఉన్నవాడు, చాలా గొప్పవాడు, మంచివాడు, పేరు ప్రఖ్యాతలు పొందినవాడు రాజు. ఎంత వ్యక్తి అంటే చాలా మంచి వ్యక్తి, అందరిని ప్రేమించేవాడు. తన రాజ్యంలో ఉన్న ప్రతి పౌరుని కూడా ఎలాంటి ఒక భేదాలు లేకుండా అంత సమానత్వంతోనే అందరు కూడా మెచ్చుకునే పరిపాలన చేసిన వ్యక్తి, ఒక మంచి వ్యక్తి ఆ రాజు. అయితే తన కుమారుడైన యువరాజుకి పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. అందరు వచ్చారు. దాంట్లో అన్ని రకాలుగా విద్యలను పోషించిన వాళ్ళందరూ కూడా ఆ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు. దానిలో ఒక 10 మంది కన్యకలు కూడా ఉన్నారు. ఆ 10 మంది కన్యకలు ఏ విధంగా వచ్చారంటే, మంచి వస్త్రాలు, ధరగల వస్త్రాలు ధరించుకొని ఆ పెళ్లికి తగ్గట్టుగా ఆ ఫంక్షన్కు హాజరు కావడానికి 10 మంది కన్యకలు వచ్చారు. ఆ 10 మంది కన్యకల దగ్గర ఏమున్నాయంటే, దీపాలు ఉన్నాయి. ఆ యొక్క వెలుగుతున్న దీపాలు ఉన్నాయి. ఆ దీపాలలో నూనె ఉంది, సిద్ధెళ్లలో నూనె ఉంది, ఎప్పటికీ కూడా వెలిగే దీపాలు అవి. అయితే ఆ 10 మంది కన్యకలలో ఒక 5 కన్యకల దగ్గర నూనె ఎక్కువగా ఉంది, ఒక 5 కన్యకల దగ్గర నూనె తక్కువగా ఉంది. అయితే పెళ్లి కుమారుని యొక్క సమయం ఏంటిదంటే 10 గంటలకి పెళ్లి.
10 గంటలకు పెళ్లికి 10 మంది కన్యకులు వెళ్ళారు. 5 దగ్గర నూనె ఎక్కువ ఉంది, ఒక 5 దగ్గర నూనె తక్కువగా ఉంది. అందరూ కూడా వెయిటింగ్ చేస్తున్నారు రాజకుమారుడు గురించి. రాజకుమారుడు 10 గంటలకు రావాల్సిన వాడు 12 గంటలు అయింది. అయితే ఇంక కొద్దిసేపు నిద్రపోదాం, కొద్దిసేపు కొనుగుదాం, కొద్దిసేపు నిద్రపోదాం, మనం మన యొక్క సిద్ధపాటును మనము ఇలాగే ఉంచుకుంటూ మనం కొద్ది రెస్ట్ తీసుకున్నాం. హుషారుగా దేవుని యొక్క ఆ యొక్క రాజు యొక్క కుమారుణ్ణి మనం ఆహ్వానించాలంటే రెస్ట్ తీసుకోవాలి. 2 గంటలు మనకు నిద్ర పోయినట్టయితే మనము బలహీన పడిపోతాం కనుక హుషారుగా ఉండాలంటే కొద్దిసేపు మనము పడుకుందామని రెస్ట్ తీసుకున్నారు 10 మంది. అంతలోనే రాజకుమారుని యొక్క రాక ఆ యొక్క నడి వీధిలోకి వచ్చేసింది. ఒక శబ్దం వచ్చింది. ఏమని శబ్దం అంటే, రాజకుమారుడు వస్తుండా హో అనే ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దం ఎప్పుడైతే రాగానే 10 మంది కన్యకలు నిద్ర నుంచి మేలుకొని తమ తమ వస్త్రాలు సరి చేసుకొని తమ దగ్గర ఉన్న దివిటీలను అవి వెలుగుతున్నాయా లేవని చూసుకున్నారు. అందరికి కూడా వెలుగుతున్నాయి. కానీ ఒక 5 దగ్గర నూనె ఎక్కువగా ఉంది, ఒక 5 దగ్గర నూనె తక్కువగా ఉంది కనుక ఒక 5 దగ్గర నూనె అయిపోయే స్థితిలో ఆ యొక్క దీపాలు ఆరిపోయే స్థితికి వచ్చేసాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే వారేమో జ్ఞానవంతులుగా కనబడుతున్నారు, వీరేమో అజ్ఞానులుగా కనబడుతున్నారు. ఆ నూనె ఎక్కువ ఉన్న వాళ్ళు తెలివి కలిగిన వారిగా కనబడుతున్నారు. ఈ నూనె తక్కువగా తీసుకుపోయిన వాళ్ళు అతి తెలివి తక్కువ గాలిగా బుద్ధిహీనులుగా కనబడుతున్నారు. నూనె ఎక్కువ ఉన్నవారు బుద్ధిమంతులుగా కనబడుతున్నారు. నూనె తక్కువగా తీసుకుపోయిన వాళ్ళు బుద్ధిహీనులుగా కనబడుతున్నారు. వారు అందరూ కూడా సిద్ధపడిన వారే, కానీ ఒక 5 మాత్రము ముందడుగులో ఉన్నారు, ఒక 5 మాత్రము వెనకడుగు వేస్తున్నారు. ఎందుకు మరి? అందరికీ కూడా ఆహ్వానం అందింది కదా, అందరూ కూడా సిద్ధపడి ఉండాలి కదా, అందరూ కూడా రాజకుమారుని ఎదుర్కోవాలి కదా, మరి ఎందుకు వీరు తక్కువ తీసుకొని వెళ్ళారు? వీరికి ఉన్న అశ్రద్ధ, వీరికి ఉన్న ముందు చూపు లేకపోవడం, వీరికి అజ్ఞాన దశలో ఉన్నారు, అతి తెలివిగా ఉన్నారు, సరైన సమయానికి దిద్దుబాటు చేసుకొని వారిగా ఉన్నారు, నిరాశగా ఉన్నారు, సోమరితనంగా ఉన్నారు, తెలివి లేనిగా అవివేకిగా ఉన్నారు. కాబట్టి వీరు తక్కువ తీసుకుని వెళ్ళారు. ఎక్కువ తీసుకున్న వాళ్ళేమో హుషారుగా సంతోషంగా రాజకుమారుడు వచ్చేశాడు. రాజకుమారునితో సహా ఆ రాజు కూర్చున్న ఆ స్థలంలోనికి రాజకుమారుడు కూర్చున్న ఆ యొక్క సింహాసనం వద్దకు వెళ్ళారు రాజకుమారునితో సహా. మిగిలిన ఈ 5 ఎవరైతే ఉన్నారో నూనె అయిపోయింది అని ఆ యొక్క నూనె ఎక్కువ ఉన్న వాళ్ళని అడిగారు, కానీ వారు వీళ్ళకి ఇవ్వలేదు. మీకు నూనె కావాలంటే వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి కొనుక్కోమని వారు ఒక ఉచితమైన సలహా ఇచ్చారు. ఆ సలహా పట్టుకొని 5 కన్యకులు ఆ ఊర్లో పట్టణం లోపల ఉన్న ఆ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళారు, కానీ ఎవరు కూడా ప్రసిద్ధి ఇవ్వట్లేదు. కానీ రాజకుమారునితో సహా 5 మాత్రము ఆ యొక్క పెళ్లి విందులోనికి వెళ్ళిపోయారు. తలుపు వేయబడ్డది. ఆ 5 దగ్గర నూనె ఆ యొక్క వ్యాపారస్తుల దగ్గరికి పోయి కొనుక్కొని రావడానికి అనేకమైన వీధులు తిరిగి అనేక మందిని బతిలాడి వారి యొక్క కాళ్ళు మొక్కి కూడా ఆ యొక్క నూనెను సంపాదించుకున్నారు. కానీ ఆ నూనె సంపాదించుకొని ఆ దీపాలు వెలిగించుకొని ఆ రాజమందిరం దగ్గరికి పెళ్లి జరిగే దగ్గరికి వచ్చేసరికి ఆ తలుపు మూసివేయబడ్డది, ఆ ద్వారం మూసివేయబడ్డది. లోపలికి రావడానికి అవకాశం లేదని ఒక దూత చెప్తా ఉన్నది అక్కడ. ఎందుకు అని అంటే, మీ దగ్గర దీపాలు లేవు, మీ దగ్గర నూనె లేదు, మీ దగ్గర జాగ్రత్తలు లేదు, మీ దగ్గర సమర్థనం ఉన్నది, మీ దగ్గర వివేకం లేదు, మీరు అజ్ఞానంలో ఉన్నారు కనుక మీరు సిద్ధపాటు లేదు కనుక మీరు బయటనే ఉండాలని బయటనే ఉంచేశారు. తెల్లవారి వరకు కూడా బయటనే ఉన్నారు. రాజా ఇందులోనికి రాలేదు, రాజభోజనం చేయలేదు, రాజు ఉండే స్థలంలోనికి వెళ్ళలేకపోయారు, రాజు యొక్క ఆతిథ్యాన్ని పొందలేకపోయారు. 5 బుద్ధి లేని కనికలు. బుద్ధి కలిగిన కన్యకులు మాత్రము బుద్ధి కలిగిన కన్యకులు మాత్రము రాజుతో సహా రాజకుమారునితో సహా డాన్సులు వేసుకుంటూ చింజులు వేసుకుంటూ వారి యొక్క సంతోషంలో పాలు పంచుకుంటూ హర్షనాదాలు చేస్తున్నారు. ఎంతో ఆనందంగా, ఎంతో అద్భుతంగా, మంచి వెలుగుల దగ్గర విరజిమ్మే వెలుగుల మధ్యలో, ఆ ప్రకాశమానమైన ఆ వెలుగుల మధ్యలో ఎంతో సంతోషంగా ఉన్నారు 5 కన్యకులు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఏమని అర్థం చేసుకోవాలి? ఇగో ఇదే మంచి సమయం కనుక మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అనంటే దేవుని కుమారుడు. తండ్రి అయిన దేవుడు ఎవరంటే యెహోవా. ఆయన తండ్రి, ఆయన రాజు,
మనమందరం లోకంలో ఉన్నాం, వాళ్ళందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకున్నాం కనుక తన కుమారుడైన ఏకైక కుమారుడైన తన యొక్క ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభు యువరాజును మన పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభును అప్పచెప్పాడు. భూమి మీద బ్రతికి ఉన్న కాలంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటల ప్రకారం ఎవరైతే జీవిస్తారో ఆ పరిశుద్ధమైన పట్టణంలోనికి పోవడానికి అవకాశం ఉంటుందని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. అందుకనే ఉపమాన రీతిగా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు మత్తయి అనే యొక్క అపోస్తలుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనంలో జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్టు తమ వస్త్రములను ఉతుక్కొని వారు ధన్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే విషయం ఎక్కడ చూసినా అదే విషయం చెప్తా ఉన్నాడు. నీకు సమయం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకో, దీపం ఉన్నప్పుడే నీ ఇల్లు చక్కబెట్టుకో, దీపం ఉన్నప్పుడే వెలుగున్నప్పుడే నీ జీవితాలను సరి చేసుకో, వెలుగున్నప్పుడే నీకు అన్ని కనపడతాయి, ఏదైనా పని చేసుకోగలుగుతావు, ఏదైనా సంపాదించగలుగుతావు. వెలుగానేది పోయిన తర్వాత నీకు ఏది కనపడదు, అంత చీకటే, అక్కడ అంధకారమే కనుక నువ్వు ఏమి కూడా గొప్ప కార్యాలు చేయలేవు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇప్పుడు రక్షణ సువార్త వినబడతా ఉన్నది. ఇగో ఇదే మంచి సమయం అనుకొని ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తానని యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల నుంచి తన ద్వారా అతను చెప్పాడు, అతని యొక్క శిష్యులు చెప్పారు, అతని యొక్క ప్రవక్తలు చెప్పారు, ఆయన భక్తులు చెప్పారు. ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను, ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా, ఇగో యేసుక్రీస్తు ప్రభు అనే రక్షకుని దగ్గరికి రండి. అప్పుడు దేవుని యొద్ద ఉండడానికి, దేవుని యొద్ద ఉండే ఆ విందును పంచుకోవడానికి, ఆ యొక్క యువరాజున్న దగ్గరికి, ఆ పరలోక రాజ్యానికి, పరలోక పట్టణానికి అర్హత కలిగిన వారిగా, ఆ జీవవృక్ష ఫలాలు తినేవారిగా మీరు ఉంటారనే ఒక వాక్యము బైబిల్ గ్రంథం ద్వారా ఈ రోజున మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, 1 యోహాను 3వ అధ్యాయం 12వ వచనంలో కయీను వంటి వారిగా మీరు ఉండవద్దు. కయీను ఎంత దుర్మార్గుడు అంటే తన తమ్ముని చంపాడు. తన తమ్ముని చంపితే ఆ రక్తం భూమి పీల్చుకొని దేవునికి మొరపెట్టింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాడు ఎవడు అని అంటే వాడు సాతాను సంబంధి, వాడు శరీర సంబంధి, ఈ లోక సంబంధి, ఈ లోక జ్ఞానము వెర్రితనంగా దేవుడు చేశాడు. కయీను వంటి వారిగా ఉండొద్దు. వాడు దుర్మార్గుడు, దుష్టుడు. వాడు ఎలాంటి వ్యక్తి అంటే వాడు ఒక ఖడ్గమృగం లాంటి వాడు, ఒక పాము వంటి వాడు, ఒక శత్రువు లాంటి వాడు. వాడు ఎవడు అని అంటే వాడు ఒక అపవాది, వాడు ఒక శరీర సంబంధి, వాడు లోకజ్ఞాని, వాడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాడు. వానిలాగా ఉండొద్దు అని ఇక్కడ యోహాను అనే యొక్క అపోస్తలుడు తెలియజేస్తా ఉన్నాడు. 3వ అధ్యాయం 12వ వచనంలో యోహాను రాసిన పత్రిక 1వ పత్రికలో వాడు చెడ్డవాడు గనుక వాని క్రియల ప్రకారంగా మీరు ఉండకండి. ఆ యొక్క ఎవరైతే బుద్ధి కలిగిన కన్యకలాగా ఉండండి, బుద్ధి లేని కన్యకలాగా మీరు ఉండవద్దు. సోమరిగా ఏదో జరుగుద్దులే తన ఇష్ట ప్రకారం జరుగుద్దులే, ఆ కాలంలో అది జరుగుద్దులే అని సోమరితనం చేసి మీరు మీ యొక్క సమయాన్ని వృధా చేసుకొని మీరు కష్టాలను కొని తెచ్చుకుంటారా? నిత్య జీవానికి కూడా అర్హులు కాదు. దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, దేవుడు తన పిల్లలుగా స్వీకరిస్తున్నాడు. దేవుడు ఎంత కష్టపడి పనిచేస్తున్నారు, మీరు కూడా కష్టపడి పనిచేసి మంచి ఆలోచనలు చేయండి, మంచి వస్త్రాలు వేసుకోండి, పరిశుభ్రంగా ఉండండి, శుభ్రంగా ఉండండి, పవిత్రంగా ఉండండి, రక్షణలో కొనసాగండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవించండి. దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మీ జీవితంలో రక్షకునిగా, యజమానునిగా, లేకుంటే అధిపతిగా, రాజులకు రాజుగా ఆయన మాటలు వినుకుంటూ ఈ లోకంలో జీవించి దేవునికి ఒక ఇష్టానుసారంగా మీరు బ్రతకాలని నేను ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యంలో మనం విన్నాం. అననీయ సప్ఫీరా అనేక 2 భార్య భక్తులు ఉన్నారు. వారు ఏం చేశారంటే అందరూ కూడా భక్తులందరూ కూడా తమ ఆస్తులన్నీ అమ్మేసి దేవుని యొక్క ఆలయంలో తెచ్చి అపోస్తలుల పాదములలో పోస్తున్నారు కదా, మనం కూడా ఆస్తి అమ్ముకున్నామని 2 కలిసి ఆస్తి అమ్ముకున్నారు. కానీ ఆ భార్య భర్తలు కలిసి ఏం చేశారంటే కొంత ఆస్తి దాచిపెట్టుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కొంచెం ఆస్తి దాచిపెట్టుకొని మేము అమ్మింది ఇదే అని తీసుకుపోయి పేతురు దగ్గరికి ఇస్తే పరిశుద్ధాత్మను మోసగించడానికి మీరు ఎందుకు ఇట్లా ఏకమయ్యా ఉన్నారు అని పేతురు గారు వాళ్ళని గద్దించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్య అనేది భర్త యొక్క విలువను కాపాడాలి. భార్య ఏమని సలహా ఇచ్చిందంటే కొంచెం డబ్బు దాచుకుందాం,
ఇది మన రేపు అవసరాలకు ఉపయోగపడుతుంది, మనం కొంచెం దాచుకుందామని ఆ ఉన్న ఆస్తిలో కొంచెం దాచుకోవడం ద్వారా ఏమొచ్చిందంటే ఇద్దరు మరణం అయిపోయారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే భార్య అనేది భర్తకు లోబడి ఉండాలి, భర్తను సన్మార్గంలో నడిపించాలి. కుటుంబానికి బాధ్యత అప్పచెప్పింది భార్యకు గృహ పరిపాలన చేయమని. కానీ తప్పుదో పట్టించడం ద్వారా ఇద్దరు కూడా నరకానికి వెళ్ళిపోయారు, అననీయ సప్ఫీరా. అలాంటి బ్రతకొద్దని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. కయ్యేను వంటి వారిగా ఉండవద్దు, అననీయ సప్ఫీరా లాంటి వారిగా ఉండొద్దు. యజమానుడా అని పిలుచుతూ ఏ విధంగానైతే శారా అబ్రహాముకు ఏ విధంగానైతే లోబడి ఉన్నదో భార్యలు ఆ విధంగానే భర్తకు లోబడి ఉండాలి తప్ప భర్తకు ఎదురు సమానం చెప్తే దేవుడు అంటా ఉన్నాడు కదా, ఖబర్దార్ అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే శిరస్సుగా ఉంచాడు దేవుడు భర్తను. కాబట్టి భర్తకు గౌరవం ఇచ్చి ఈ లోకంలో జీవించి దేవుని యొక్క కృపను పొంది యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గంలో జీవించవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం అంతా కూడా ఏమని తెలియజేస్తా ఉందంటే బుద్ధి కలిగి జీవించాలి, జ్ఞానం కలిగి జీవించాలి, వివేకం కలిగి జీవించాలి. అప్పుడు మీరు నీతివంతమైన క్రియలు చేసిన వారు అవుతారు. అప్పుడు నీతి క్రియలు చేసిన వారు అవుతారు, నీతి వస్త్రాలు ధరించుకున్న వారు అవుతారు. పరలోక రాజ్యానికి రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు తన రాజ్యంలో మీ వస్త్రాలు తెల్లగా మెరుస్తాయి కనుక ఆ రాజ్యంలోనికి ప్రవేశానికి మీరు అర్హులవుతారు అనే విషయాన్ని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. పరలోక రాజ్యానికి అదే సిద్ధపాటు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో బ్రతికే జీవితం శాశ్వతమైనది కాదు. 70-80 సంవత్సరంలో అధిక బలమైన 80 సంవత్సరములగును. అది కూడా గడ్డి పువ్వు లాంటిదే, అది కూడా తరాజులో పెట్టే దుమ్ము లాంటిదే. ఏది కూడా శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో మనం ఎలా వచ్చినామో అలా పోవాల్సిందే. కాబట్టి ఈ లోకంలో జీవించినంత కాలము యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటల ప్రకారం జీవించినట్టయితే, సత్క్రియలు చేసుకుంటూ ఈ లోకంలో జీవించినట్టయితే, తనను తాను తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించేవానిగా చేసినట్టయితే మీరు నీతి వస్త్రాలు ధరించుకున్న వారు అవుతారు, నీతి క్రియలు చేసిన వారు అవుతారు. అదే సిద్ధపాటు పరలోక రాజ్యానికి. ఇంత గొప్ప మాటలు విన్న మీరందరూ ధనిలో ఈ మాటల ప్రకారంగా జీవించి దేవుని యొక్క కృపను పొందవలసిందిగా ప్రభు పేరుతో కోరుతూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని నేను ముగిస్తున్నాను. మీ విరికిట్లో ఈ యొక్క మాటలన్నీ కూడా ఫలించును గాక. చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోక తండ్రి, నీ నామమునకైనా లేని స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాను తండ్రి. మీరు నాలో ఇచ్చిన ప్రతి మాటని పిల్లలకు బోధించాను. విన్న వారందరూ కూడా వారి సన్మార్గంలో నడిచి వారి కుటుంబాలు వారు కట్టుకొనుటకు వారికి జ్ఞానాన్ని ఇచ్చి ఆ జ్ఞానాన్ని వాడిని ఆయన బుద్ధిమంతులైన ఆ యొక్క 5 కన్యకలు ఏ విధంగా అయితే ఉన్నారో అలాంటి జీవితం జీవించి నీ కృపలకు పాత్రలు అయ్యేటట్టుగా నీ కుమారులైన యేసుక్రీస్తు యొక్క సంఘంలో వారు నిత్యం వాడబారని ఆ వృక్షం వల్ల ఉండలాగా సహాయం చేయమని మా ప్రభును మీ ప్రియ కుమారుడు నాజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోక తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము తల వంచిన ప్రతి వ్యక్తి మీదను, ప్రతి సమూహం మీదను, నా మీదను, నా కుటుంబం మీదను, సమస్త ప్రపంచ పరిశుద్ధులందరి మీదను ఉండును గాక. ఆమేన్.